నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. జగన్ ఇంట్లో కోల్డ్ వార్, మరో హత్యా రాజకీయం అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య వైఎస్ విజయలక్ష్మికి సరిపట్టం లేదు. అదే కోల్డ్ వారా? ఆ కోల్డ్ వార్ గురించేనా మీరు మాట్లాడేది అని మీరు నన్ను అడగొచ్చు. కానీ కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఆయన సోదరి, అలాగే ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డికి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ గురించేనా మీరు మాట్లాడేది అని మీరు నన్ను అడగొచ్చు. కానీ ఈ కోల్డ్ వార్ ఆ కోల్డ్ వార్ కాదు. అలాగే జగన్మోహన్ రెడ్డికి మాజీ మంత్రి, ఆయన బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీతారెడ్డికి మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ గురించేనా మీరు మాట్లాడేది అని నన్ను అడగొచ్చు మీరు. కానీ ఈ కోల్డ్ వార్ ఆ కోల్డ్ వార్ కాదు. ఇది సరికొత్త కోల్డ్ వార్. ఈ కోల్డ్ వార్ ఎవరి మధ్య జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, దీనివల్ల కడప జిల్లాలో వైసీపీ పరిస్థితి ఎలా మారిపోబోతోంది అని చెప్పేసి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అలాగే ఆ హత్యా రాజకీయం అయితే మరో హత్యా రాజకీయం అని పెట్టాను కాబట్టి మీకు అక్కడే క్లారిటీ వచ్చేసి ఉంటుంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి కాదు ఇది అని చెప్పేసి. మరి ఎవరి హత్య గురించి ఇది అని చెప్పి మీకు డౌట్ రావచ్చు కదా. ఆ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలోనే తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇకపోతే కుటుంబ వ్యవహారాల్లో వివాదాలు, లేకపోతే ఇంటర్నల్ కోల్డ్ వార్స్, ఈ పేరు చెప్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గుర్తొస్తుంది అందరికీ. అటు తెలుగుదేశం పార్టీలోనూ ఇంటర్నల్ వార్స్ ఉండొచ్చు, కోల్డ్ వార్స్ ఉండొచ్చు. జనసేన పార్టీలో కూడా కోల్డ్ వార్ ఉండొచ్చు. ఒకళ్ళంటే ఒకళ్ళకి నాయకులకి పడకపోవచ్చు. కానీ అవన్నీ చిన్నా చితకివి, టీ కప్పులో తుఫాన్ లాంటివి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది మాత్రం ఒక పెద్ద సునామీ లాంటిది. సముద్రంలో, బంగాళాఖాతంలో వచ్చే అల్పపీడనం లాంటిది ఇప్పుడు ఆ పార్టీలో జరుగుతున్న కోల్డ్ వార్. ఇది ఎవరెవరికి మధ్య జరుగుతోంది అనంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డికి, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్. అంటే జగన్మోహన్ రెడ్డి అటు తమ్ముడు వైపు ఉంటాడా, లేకపోతే మేనమామ వైపు ఉంటాడా అని చెప్పి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అసలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. కడప జిల్లాలో కమలాపురం కాన్స్టిట్యుయెన్సీ నుంచి జగన్మోహన్ రెడ్డి మేనమామ 2024లో పోటీ చేసి ఓడిపోయారు. అయితే కడప ఎంపీ స్థానంలో పోటీ చేసి గెలిచారు అవినాష్ రెడ్డి. ఇక వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయిన దగ్గర నుంచి కూడా పులివెందుల రాజకీయాలన్నింటినీ ఎవరు చూస్తున్నారంటే వైఎస్ వివేకానంద రెడ్డి. అయితే సమర్థవంతంగా నిర్వహించట్లేదా అన్నది వేరే విషయం. సమర్థవంతంగా నిర్వహించట్లేదు కాబట్టి పులివెందుల రాజకీయాలని అవినాష్ రెడ్డి సరిగా హ్యాండిల్ చేయలేకపోయారు కాబట్టి ఆ పార్టీలోని కార్యకర్తల మధ్య చీలిక వచ్చింది. అందుకనే 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి మెజారిటీ తగ్గింది. రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఏమైపోయిందా అని చెప్పేసి ఎవరు ఇక్కడ మాట్లాడుకోరు. కానీ పులివెందులలో జగన్మోహన్ రెడ్డి మెజారిటీ తగ్గింది అంటే, ఆయనకి పడుతున్న ఓట్ల శాతం తగ్గుతోంది అంటే ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. ఎందుకంటే వైఎస్ ఫ్యామిలీ పాలిటిక్స్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, లేకపోతే వైఎస్ వివేకానంద రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఈ ముగ్గురులో ఎవరు పోటీ చేసినా మంచి మెజారిటీతోనే గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అయితే మరి ఇలాంటి పులివెందుల కాన్స్టిట్యుయెన్సీలో 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి అంతకుముందు 2019లో వచ్చిన మెజారిటీతో కంపేర్ చేసుకుంటే తగ్గింది. సో ఆ మెజారిటీ తగ్గటాన్ని ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే వైఎస్ అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి అంత సమర్థవంతంగా పులివెందుల రాజకీయాలని మెయింటైన్ చేయలేకపోతున్నారు. అందుకనే మాటిమాటికి జగన్మోహన్ రెడ్డి 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి పులివెందుల పర్యటనకు వెళుతున్నారు సొంత నియోజకవర్గంలో. కంపేర్ విత్ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గానికి ఎక్కువ సార్లు వెళ్లాల్సిన కారణం కూడా ఇదే. చంద్రబాబు నాయుడు చూడండి, ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసుకున్నారు కుప్పం నియోజకవర్గంలో. ఆయన రెగ్యులర్గా అదే నియోజకవర్గంలో పోటీ చేస్తూ ఉంటారు. అదే నియోజకవర్గంలో గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు. కానీ పదే పదే ఆ నియోజకవర్గానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు ఆయనకి. ఏదైనా సంక్షేమ పథకాలని కుప్పం నుంచే ఎక్స్పెరిమెంటల్గా స్టార్ట్ చేద్దామన్నా, లేకపోతే ఏమైనా కార్యక్రమాలకి అంటే ఆయన ఇంటికి సంబంధించి ఏమైనా శుభకార్యాలకి వెళ్ళాలన్నా, పెళ్లిళ్ళకి, పేరెంటాలకి వెళ్ళాలంటే తప్ప ఆయన ఎక్కువగా కుప్పంలో అడుగు పెట్టరు. మొత్తం అంతా కూడా ఆ సిస్టంలో అలాగే నడిచిపోతూ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చూస్తే ఈ మధ్య ఆయన రెగ్యులర్గా పులివెందులు వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా ఆయన పులివెందుల టూర్కి రేపు వెళ్తున్నారని చెప్పేసి, ఇవాళ రేపు వెళ్తున్నారని చెప్పేసి టాక్ ఉంది. సో ఎందుకు ఇలా నడుస్తుంది ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుందంటే ఇంటర్నల్గా దాన్ని సరిగా మెయింటైన్ చేసుకోలేకపోతున్నారు. పైగా అవినాష్ రెడ్డికి ఇటు వైఎస్ సునీతతోటి పడదు, వైఎస్ షర్మిలారెడ్డితోటి పడదు, వైఎస్ విజయలక్ష్మితోటి పడదు. అలాగే వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు, విజయలక్ష్మికి సొంత తమ్ముడు అయిన రవీంద్రనాథ్ రెడ్డితో కూడా పడటం లేదు అని చెప్పేసి స్టాక్ ఉంది. అవినాష్ రెడ్డి క్యాడర్ ఎవరైనా రవీంద్రనాథ్ రెడ్డి
దగ్గరికి వెళితే ఆయన ఒప్పుకోడంట. అలాగే మరి ఆయన ఒప్పుకోనప్పుడు ఈయన కూడా ఎలా ఒప్పుకుంటాడు? జగన్ మేనమామ కూడా ఏమైనా తక్కువ తిన్నాడా? సో ఈయన క్యాడర్ ఎవరైనా అవినాష్ రెడ్డి దగ్గరికి వెళ్తే ఈయన ఒప్పుకోవట్లేదు. పైగా జగన్ మేనమామకి ఏమిటంటే ఈ మధ్య కాలంలో కమలాపురం నుంచి కాదు, అసలు కడప నియోజకవర్గంలో కడప టౌన్లోనే ఆయన రాజకీయాలు చేయాలి. కడప టౌన్ సెంట్రిక్గా, కడప మెయిన్ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ సెంట్రిక్గా రాజకీయాలు చేయాలి అని చెప్పేసి ఆయన మనసులో కోరిక. కానీ దీనికి జగన్మోహన్ రెడ్డి ఎక్కడా ఒప్పుకోడు. ఆయన్ని కేవలం కమలాపురానికి మాత్రమే పరిమితం చేస్తాడు. అయితే అవినాష్ రెడ్డికి మాత్రం కడప నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, కడప మొత్తం ఎంపీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి కావచ్చు, బాధ్యతలన్నీ ఆయనకి అప్పగించాడు, ఆయనే చూసుకుంటున్నాడు. కడపలో గతంలో చూసుకుంటే మార్పులు చాలా వచ్చాయి. కడప జిల్లా అంటే వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట లాంటిది అని చెప్పేసి చెప్పుకునేవాళ్ళు. గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు కూడా కడప జిల్లాలో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు కూడా కడపలో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉండేది. కనీసం సగం పైన సీట్లు, అంటే 10 సీట్లు ఉంటే 10 ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీలు ఉంటే వాటిల్లో 6 5 కాంగ్రెస్ పార్టీకి ఉండేవి, 4 5 తెలుగుదేశం పార్టీకి ఉండేవి. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక, ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి వచ్చాక 2019లో చూసుకుంటే 10కి 10 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసేసింది. కానీ 2024కి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీని బ్యాలెన్స్ చేసుకునే విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఎవరికి అప్పచెప్పారు, ఎవరు చూసుకుంటున్నారు, ఎవరెవరికి మధ్య ఇంటర్నల్ కోల్డ్ వార్ నడుస్తుంది, ఆ ఫ్యామిలీలో ఎవరెవరికి సరిపట్టం లేదు, ఇలాంటివన్నీ చెక్ చేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యారు. అందుకే ఈ కోల్డ్ వార్ ఎప్పటి నుంచో నడుస్తుంది. అవినాష్ రెడ్డికి రవీంద్రనాథ్ రెడ్డికి మధ్య కోల్డ్ వార్ ఎప్పటి నుంచో నడుస్తుంది. అందుకే ఒకళ్ళకి సమన్వయం లేకపోవటం వల్లనే, పైగా వీటన్నిటికీ తోడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధానంలో మార్పులు రావటం, ఫెయిల్ అవ్వటం, పూర్తిగా ఆయన ఫెయిల్యూర్ క్యాండిడేట్ అయిపోవటం, సీఎంగా ఫెయిల్యూర్ క్యాండిడేట్ అయిపోవటం వల్ల కడపలో కూడా పూర్తిగా 7 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ వశమయ్యాయి. కేవలం రాజంపేట, బద్వేలు, ఇంకొక నియోజకవర్గం పులివెందుల, ఈ 3 తప్ప వైసీపీకి ఏ ఒక్కటి కూడా రాలేదు. నిజానికి జమ్మలమడుగు, కమలాపురం ఇలాంటివన్నీ కూడా వైసీపీకి కంచుకోట లాంటివి. కడప ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీ కూడా, కడప అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కూడా వైసీపీకి కంచుకోట లాంటిది. కానీ అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ జెండా పాతి రెపరెపలాడించారు. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కోల్డ్ వార్స్ అన్నిటినీ కూడా, తన ఫ్యామిలీలో జరిగే వాటిని, తన పార్టీలో జరిగే వాటిని అన్నిటినీ కూడా సెట్ చేసుకుని ముందుకు వెళ్ళకపోతే ఖచ్చితంగా వైసీపీ రాబోయే రోజుల్లో పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది అని చెప్పేసి చెప్పుకోవటంలో ఎటువంటి డౌట్ లేదు. కేవలం కడప, కమలాపురం 1-2 స్థానాలకే వైసీపీ కడపలో పరిమితం అయిపోతుంది. సో ఇక ఎందుకని ఆ మాట అంటున్నాను అనంటే, ఇప్పుడు జరిగిన మరో హత్య రాజకీయమే. కడపలో పెద్ద దస్తగిరి అనే వ్యక్తి దారుణంగా హత్య చేయబడ్డాడు. కొన్ని ఆస్తి వివాదాల వల్లే వైసీపీలో వాళ్ళు వైసీపీ వ్యక్తినే చంపేశారని చెప్పేసి టాక్ నడుస్తుంది. ఈ హత్య వెనుక కడప మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి హస్తం ఉంది అని చెప్పేసి కూడా టాక్ నడుస్తుంది. పోలీసులు ఆయనని అరెస్టు చేయాలని చెప్పేసి చూస్తున్నారు. నిత్యానంద రెడ్డి పరారీలో ఉన్నారు. ఒకవేళ నిత్యానంద రెడ్డికి ఈ హత్యతోటి ఏమాత్రం సంబంధం లేదు అనుకుంటే ఆయన ఎందుకు పారిపోవాల్సిన అవసరం, ఆయన ఎందుకు తలదాచుకోవాలి, ఆయన ఎందుకు పరారీలో ఉండాలి అని చెప్పేసి కూడా టాక్ నడుస్తుంది. పైగా కడపలో ఇప్పుడిప్పుడే తెలుగుదేశం పార్టీ అంతా కూడా, కడప జిల్లా వ్యాప్తంగా ఏవైతే 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిందో ఆ నియోజకవర్గాల్లో మరింత బలం పెంచుకోవడానికి తెలుగుదేశం పార్టీ చాప కింద నీరులాగా వ్యాపిస్తోంది. కొన్ని గ్రామాలు ఏవైతే కంచుకోటలు ఉంటాయో, కొన్ని మండలాలు, కొన్ని గ్రామాలు ఏవైతే వైసీపీకి కంచుకోటలు ఉంటాయో అక్కడ కూడా తెలుగుదేశం జెండాని ఎగురవేయాలని, అక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి బలం చేకూర్చే విధంగా పనిచేయాలని తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంటే వైసీపీ మాత్రం ఇలాంటి హత్య రాజకీయాలకు తెరలేపుతుంది. ఒకళ్ళొకళ్ళు ఆ పార్టీలో వాళ్ళే చంపేసుకుంటూ, హత్యలకి దారితీస్తూ, పోలీస్ కేసులు పెట్టించుకుంటూ, అటు క్యాడర్ని అసలు వైసీపీ ఏమైపోతుంది కడప జిల్లాలో, ఇక ఉంటదా ఉండదా కడప జిల్లాలో కూడా అని చెప్పేసి అనుమానాలు వచ్చేలాగా చేసుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీన్నంతా కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టి అందరినీ కూడా సెటరేట్ చేయకపోతే పార్టీ దారుణమైన స్థితికి వెళ్ళిపోతుంది కడప జిల్లాలో అని చెప్పడంలో కూడా ఎటువంటి డౌట్ లేదు. మరి జగన్మోహన్ రెడ్డి సెట్ చేస్తారా? అటు తమ్ముడికి ఇటు మేనమామకి మధ్య సయోధ్య కుదర్చగలుగుతారా? జగన్మోహన్ రెడ్డి తమ్ముడిని వెనకేసుకొస్తాడు అనుకుంటున్నారా, లేకపోతే మేనమామకి తమ్ముడితోటి సయోధ్య కుదురుస్తాడు అనుకుంటున్నారా? ఎందుకంటే చాలా మంది పొలిటికల్ అనలిస్టులు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి తమ్ముడికే సపోర్ట్ చేస్తాడు, ఎందుకంటే తల్లి అంటేనే పట్టం లేదు, తల్లి మీదే ఎన్సీఎల్టీలో కేసు వేశాడు, మరి తన సొంత తల్లికి తమ్ముడైన మేనమామకి ఈయన సపోర్ట్ చేస్తాడా, మేనమామకి అనుకూలంగా ఈయన మాట్లాడతాడా అని చెప్పేసి క్వశ్చన్ మార్క్స్ కూడా వస్తున్నాయి చాలా మంది పొలిటికల్ అనలిస్టుల దగ్గర నుంచి.
సో కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి ఎవరి వైపు ఉంటాడని మీరు అనుకుంటున్నారు? ఎవరి వైపు ఉండకుండా పార్టీ వైపు ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేస్తాడా? అసలు పార్టీని కడప జిల్లాలో సెట్ చేసుకోగలుగుతాడా? మళ్ళీ పూర్వ వైభవం తెచ్చుకోగలుగుతాడా? సొంత జిల్లా అని మిగతా జిల్లాల మాట పక్కన పెట్టండి. కర్నూలు లేకపోతే చిత్తూరు ఈ జిల్లాల మాట పక్కన పెడితే, నెల్లూరు జిల్లా మాట పక్కన పెడితే అసలు కనీసం కడప జిల్లాలో అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బలోపేతం చేయగలుగుతాడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.